వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షువాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. సార్, ఒక ఆర్టికల్ అయితే చదివాను, నిజంగా ఆశ్చర్యం వేసింది సార్ నాకు. అంటే ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ఒక భర్త అంగం సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల భార్య ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంది. అదేవిధంగా ఇద్దరి మధ్యన ఒక డైవర్స్ అయిపోయింది. సో నిజంగా అసలు ఈ సైజ్ అనేది అంత ఇంపార్టెంటా? అసలు ఎంత సైజ్ ఉంటే స్త్రీ అనేది తృప్తి పడుతుంది? అంటే అంగం సైజ్ ఎంత ఉంటే భార్య అనేది తృప్తి పడుతుంది? సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏంటి అంటే అంగం సైజ్ మ్యాటర్స్ అనేది అడుగుతున్నారు. నాకు అంటే మీరు ఆర్టికల్ చదివి ఉండొచ్చు. బేసికలీ నేను ఇలాంటి కేసెస్ డైరెక్ట్గా చూస్తుంటానండి. సో నా దగ్గరికి చాలా మంది జంటలు యాజ్ ఎ కపుల్ వస్తారు. ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. అంటే పెళ్లి కాకముందు అయితే వాళ్ళ బ్రదర్తో రావటమో లేకపోతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో రావటమో జరుగుతుంది. సో మీరు అడిగిన కేసుకి ఏంటి అంటే కపుల్స్ ఏంటంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేస్తుంది, సార్ మా హస్బెండ్ పెన్నిస్ చిన్నది ఉంది, కొద్దిగా పెద్దది చేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి. సో యూజువలీ వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనం చిన్న క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది, నిజంగా ఈ సైజ్ అనేది మ్యాటరా అని. సో ఆన్ రీసెర్చ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ చేశారండి. బేసికలీ నేను ముందు చెప్పిన వీడియోస్లో కూడా సైజ్ మ్యాటరా అనే దాని విషయంలో వాళ్ళ సంతృప్తి అంటే ఆర్గజం స్టేట్కి ఏ సైజులో ఉన్నా వెళ్తారు. కాకపోతే మన థాట్ ప్రాసెస్ని బట్టి వాళ్ళ నేచర్ ఉంటుంది, అంటే సెక్స్లో ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది. సో వీళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే యూజువలీ ఇండియన్స్ ప్రకారము సో ఫ్లాసిడ్ అంటే సుప్తావస్థలో అంగం ఎరెక్ట్ కాకముందు మామూలు మెత్తగా ఉన్నప్పుడు సైజు అండ్ ఎరెక్ట్ స్టేజ్ దీంట్లో యూజువలీ 3.6 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు ఉంటుందంట. సో ఇదేమో 5 నుంచి 5.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఓకే, సో దీని చాలా వేరియేషన్ ఉంటుంది. కొంతమంది రీజన్ పరంగా కావచ్చు, వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ పరంగా కావచ్చు, ఈవెన్ ఏజ్ పరంగా కావచ్చు, ఇవి మారుతుండొచ్చు. అలా అని నాకు ఇది పెద్దది కావాలి అలాగా వాళ్ళని అంటే మిస్కన్సెప్షన్ నెగటివ్ థాట్ లోకి వెళ్లకుండా వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. జియోగ్రఫీ పరంగా కూడా మారుతుంది సార్, అంటే లొకేషన్ ని బట్టి కూడా. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ బ్లూ ఫిల్మ్స్ లాంటివి చూసి ఎక్కడో ఒక ఆఫ్రికన్దో అట్లా చూసేసి సైజ్ ఇంత ఉండాలేమో, ఇంత ఉంటేనే సాటిస్ఫై చేస్తారేమో అనేసి అనుకుంటారు. అంటే ఆఫ్రికన్స్ కి ఆ కంట్రీస్ కి మన కంట్రీస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆఫ్రికన్స్ మన ఇప్పుడు పోన్ చూసుకుంటే ఆఫ్రికన్స్ కు చాలా పెద్ద సైజ్ ఉంటుంది, ఇండియన్స్ కి చిన్న సైజ్ ఉంటుంది అలాగా అనుకుంటాము. బట్ అలా ఏం లేదు, ఈవెన్ వాళ్ళకు కూడా సిమిలర్ సైజెస్ ఉంటాయి. బట్ కొద్దిగా కంపారిటివ్లీ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఈ అంగం సైజులో కొద్దిగా పెద్దదిగానే ఉంటుంది. బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇండియన్స్ కూడా ఈ ఆర్గజం ని తెప్పించడానికి ఉమెన్ లో కరెక్ట్ గానే ఉంటుంది, నో ఇష్యూస్. సో ఆర్గజం విషయంలో ఏంటి అంటే సైజ్ కన్నా విడ్త్ ఇంపార్టెన్స్ ఉంటుంది అని 90% ఉమెన్ నమ్ముతారు. సో ఇదేమో 80% ఉమెన్ నమ్ముతారు. సో సైజ్ మ్యాటర్స్ అని. సో విడ్త్ అంటే పెన్నిస్ విడ్త్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి 90% అబోవ్ 90% ఉమెన్ నమ్ముతారు. సో ఇప్పుడు నా దగ్గరికి పెళ్లి కాని వాళ్ళైనా పెళ్లి అయిన వాళ్ళైనా వచ్చినప్పుడు వాళ్ళు 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఓన్లీ సైజ్ అని అనుకుంటాం కానీ ఒకటి సైజ్ ఇంక్రీజ్ అవుతుందా, విడ్త్ ఇంక్రీజ్ అవుతుందా. సో బేసికలీ డైరెక్ట్ గా లేడీస్ అడుగుతా ఉన్నారు సార్ ఇది. అంటే పాపం వాళ్ళ కపుల్ బేసికలీ వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు. కనీసం సెక్షువాలజీ సర్వీసెస్ కి వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రొఫెషనల్ గా సార్ నిజంగా చెప్పాలంటే మీలాంటి డాక్టర్స్ ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు దీని గురించి. సో బహిర్గతంగా అడుగుతా ఉన్నారు. నేను చెప్పిన స్టోరీలో వచ్చేసి ఆర్టికల్లో వాళ్ళు డైవర్స్ అయిపోయినారు. అంటే విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ఇది చేసేసుకున్నారు. చిన్న పిల్లలు ఉండొచ్చు వాళ్ళకి, లేదంటే 2 ఫ్యామిలీల మధ్య చాలా డిస్ప్యూట్స్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీలాంటి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకునడం వల్ల మీ దగ్గరికి వచ్చి మా ప్రాబ్లం ఇది, మరి పెంచుకోవచ్చా అట్లన్నా అడుగుతా ఉన్నారు. అసలు డైవర్స్ కి కారణమే ఇదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యా డైరెక్ట్ గా ఇది మాట్లాడతారు. సో దీంట్లో ఏంటి అంటే మనకు ఈ 2 సైజుకి కానీ లెంత్ కానీ సైజుకి కానీ లెంత్కి కానీ ఏకైక థింగ్ ఏంటి అంటే బ్లడ్ సప్లై.
ఇందులో బ్లడ్ సప్లై ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ సైజ్ కానీ విడ్త్ కానీ ఇష్యూస్ వస్తాయి. దీన్ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ. సో అతనికి ఏదో మెడికేషన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటము, పెన్నీస్ ఇంప్లాంట్స్ పెట్టడము వాటికన్నా మినిమం వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఇవ్వగలిగిన టెక్నిక్ థెరపీ ఏంటంటే షాక్ వేవ్ థెరపీ. దీంతో ఏంటి అంటే బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆబ్వియస్గా వాళ్ళకి అంగం సైజు పెరుగుతుంది, ఈ విడ్త్ పెరుగుతుంది, సైజ్ కూడా కొద్దిగా ఇంప్రూవైజ్ అవుతుంది. అలా అని ఏదో పెద్దదైపోతుంది వీ కెన్ సాటిస్ఫై ఎనీవన్ అని కాదు. న్యాచురల్గా వాళ్ళకి ఎంతవరకు రాగలరో అంతవరకు మనము చేయొచ్చు. ఓకే, అంగం సైజ్ అంటే ఇది ఎట్లా ఏ విధంగా మెజర్ చేస్తారు సార్? వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవాలంటే ఏంటి? మనం ఇది చాలా మంది అడుగుతుంటారండి, సార్ నాది అంగం సైజ్ మెజర్ చేయాలి కదా అని చెప్పేసి. యూజువల్లీ మనం చెప్తాం కానీ ఇది అంత ఈ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాటర్స్ అంటాం, యూనిట్స్ అంటాం. సో దయచేసి ఇదో నాకు ఇంత పెద్దది ఉంది కరెక్ట్గా ఇంత పెరుగుతుంది అని మాత్రం దయచేసి అనుకోకండి. ఎస్, దెర్ ఈజ్ ఏ మెజర్మెంట్ టెక్నిక్స్ టు మెజర్ ద పెనిస్. లైక్ ఇది ప్యూబిస్ అనుకోండి, అంటే శరీరంలోని ఇక్కడ ప్యూబిస్ అని ఉంటుంది మనకు ఎముక భాగము. సో ఇక్కడి నుంచి టిప్ ఆఫ్ ద పెనిస్ వరకు ఉండేది లెంత్. సో దీన్ని అంగాన్ని ఫ్లాసిడ్ ఉన్న స్టేట్లో కొద్దిగా తీసుకునేసి ఇక్కడి నుంచి మెజర్మెంట్ ఇక్కడి వరకు కొలవాల్సి వస్తుంది. సో అది ఫ్లాసిడ్ స్టేట్లో చూస్తాము అండ్ ఎరెక్ట్ స్టేజ్లో చూస్తాము. సో కొంతమంది కింద పెట్టడం అట్లా చేస్తారు, అలా కాదు. ఇక్కడ ప్యూబిక్ సింఫసైజ్ నుంచి ఇక్కడ వరకు కూడా షాఫ్ట్ వరకు కూడా చూస్తారు. ఇది కాదు, గ్లాన్స్ పెనిస్ వరకు చూడాలి. సో గ్లాన్స్ పెనిస్ అంటే ముందర ఈ చర్మం పక్కన పెట్టేస్తే ఈ చర్మము ఏదైతే ఆ ఫోర్ స్కిన్ ఉంటుందో దాన్ని తీసేసి గ్లాన్స్ పెనిస్ వరకు మనం మెజర్ చేయాల్సి వస్తుంది. దీన్ని యాక్చువల్ లెంత్ ఆఫ్ ద పెనిస్ అంటాం. సో సర్కంసెషన్ ఏంటి అంటే ఇక్కడ కాకుండా మిడ్ ఆఫ్ ద షాఫ్ట్ లో చూస్తాం. సో ఇక్కడ ఎంత విడుతుందో దాన్ని సర్కంసెషన్ అంటాం. సో ఫ్లాసిడ్ స్టేట్ లో మామూలుగా పెన్నిస్ ఏంటంటే 3.5 ఇంచెస్ టు 5 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ ఎరెక్ట్ స్టేట్ లో ఏంటంటే 5 ఇంచెస్ టు 5.5 ఇంచెస్ వరకు ఉంటుంది. సో ఇది అందరికి వేరే అంటే పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. యూజువలీ దాని గురించి కన్సర్న్ లేకపోతే వదిలేయచ్చు. బట్ ఎదుటి పర్సన్ అంటే ఆడవాళ్ళు కన్సర్న్ ఉన్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఏంటంటే దే వోంట్ రియలైజ్. సో ఇన్ దాట్ కేసెస్ వి హెల్ప్ విత్ షాక్ వేవ్ థెరపీతో. ఒకవేళ ఆ ఉన్న అంగాన్ని అయితే సైజ్ పెంచే విధంగా, అదే విధంగా అంటే ఉన్నదాన్ని స్టిఫ్నెస్ చేసే విధంగా. ఓకే, అదే విధంగా ఇది ఇంకోటి ఏంటంటే సార్, టైం అనేది డ్యూరేషన్ పెరుగుతుందా ఈ షాక్ వేవ్ తో? అసలు ఎంత టైం అనేది చేస్తే సాటిస్ఫై అవుతారు అమ్మాయి? మీరు అడిగిన ఈ లెంత్ కి విడ్త్ కి కన్నా ముఖ్యంగా టైం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఇష్యూ కదా. అంటే అంగము స్తంభించిన తర్వాత స్ఖలనం అయ్యే టైంకి మధ్య గ్యాప్ని మనము మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్లీ అది 30 సెకండ్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఇది ఖచ్చితంగా మనం ఇంప్రవైజ్ చేయాల్సిన టెక్నిక్. వీటి రెండింటికన్నా ఏంటి అంటే ఈ పిఎంఈని కరెక్ట్ చేస్తే వాళ్ళ సెక్షువల్ డిస్ఫంక్షన్ ని ఇంప్రవైజ్ చేయొచ్చు అండ్ ఈవెన్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో దీన్ని ఇంప్రవైజ్ చేయడానికి ఏంటంటే మనకు చాలా టెక్నిక్స్, నేను అంటే ట్రెడిషనల్గా పాతకాలం నుంచి మనం ఏం ఫాలో అవుతామంటే స్టాప్ అండ్ గో మెథడ్ అని. అంటే అంగము, ఇది అంగం అనుకోండి, స్టాప్ అండ్ గో అంటే అంగం ఎరెక్ట్ అయిన తర్వాత మన ఎమోషన్స్ వచ్చి స్ఖలనం కావడానికి ముందు మనము ఈ రాపిడికి కానీ వాటెవర్ ఆ కనెక్షన్ని కానీ కొద్దిగా ఆపుతాం. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఆపుకునే శక్తి అంటే హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదొకటి స్టాప్ అండ్ గో మెథడ్ అంట. సో నెక్స్ట్ ఏంటంటే స్క్వీజ్ మెథడ్. స్క్వీజ్ మెథడ్ ఏంటంటే ఈ అంగం చివరి భాగంలో మనం నొక్కి పెట్టడం, అంటే స్ఖలనం కాకముందు ఎరెక్షన్ ఫుల్ స్టేజ్ లో వచ్చినప్పుడు ఇక్కడ మనం నొక్కి పెడతాం, దాన్ని స్క్వీజ్ మెథడ్. స్క్వీజ్ మెథడ్ అంటాం. ఈ స్క్వీజ్ మెథడ్ లో కూడా మనకు హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ లో ఏంటంటే పెల్విక్ మజిల్స్ కొద్దిగా ఇంప్రూవైజ్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ బిలీవ్ మీ ఇవి మనకి ఎంత చేసినా కానీ పాపం సెక్షువల్ యాక్ట్ లో ఇంత చేసుకునే దానికి వీలు కాదు.
పాపం ఆ కుర్రవాడు యంగ్ స్టేజ్ లో ఉన్న కుర్రవాడు ఇవి చేసి వాడి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ని స్టాప్ చేయలేడు. సో ఇప్పుడు ఏంటంటే మనము షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ మనం అంగానికి ఇవ్వడం ద్వారా వీళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అంటే బ్లడ్ ఏదైతే లోపలికి వెళ్ళిందో అది బ్యాక్ రాకుండా మనం ఆపుకునే శక్తి మనం షాక్ వేవ్ థెరపీతో ఇవ్వచ్చు. సో దీని ద్వారా వాళ్ళ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ని మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. సో సైజు విడ్త్ కన్నా ఈ సెక్స్ చేసే కెపాసిటీ టైమింగ్ ఇంప్రూవ్ అయితే వాళ్ళు ఆబ్వియస్గా ఉమెన్ పార్ట్నర్ చాలా బాగా సాటిస్ఫై. ఓకే ఓకే ఎంత టైం సార్ అది? దీనికి ఏమైనా మెజర్ ఉందా ఏమన్నా ఈ టైం నుంచి ఈ టైం అనేది? సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ సెక్షువల్ యాక్ట్, ఫోర్ ప్లే, ఇవి చాలా మ్యాటర్స్ ఉంటాయి. బట్ పాపం యంగ్ కుర్ర వాళ్ళు ఏంటి అంటే అంగం స్తంభించిన వెంటనే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అది కాకుండా హౌ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్, అంటే అతన్ని ఎలా సాటిస్ఫై చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని సాటిస్ఫై ఎలా చేయాలి అనే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది ఫాలో అయితే టైమ్ ఈజ్ ఆల్సో నాట్ మ్యాటర్. బట్ లెస్ దెన్ 30 seconds కన్నా తక్కువ ఉంటే మాత్రం అది మనం ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అని. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చాలామంది యూత్ ఎదురు చూస్తూ ఉన్న క్వశ్చన్ ఇది. సో పెళ్ళికి ముందే ఒకవేళ ఏదైనా ఈ సమస్యలు ఉన్నాయంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ వచ్చేసి షాక్ వేవ్ థెరపీ అనేది అయితే ఒక ట్రీట్ చేస్తూ ఉన్నారు. దీని నుంచి స్టిఫ్నెస్ అంటే అంగం స్టిఫ్నెస్గా ఉండడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పెంచే విధంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వయాగ్రాల కంటే అట్లాంటి జోలికి వెళ్ళి మళ్ళీ ఇతరత్ర డిసీజెస్ తెచ్చుకునే కంటే ఇది చాలా బెస్ట్ మెథడ్ అని చెప్పేసి సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.